నిజామాబాద్ నగరంలో చిరుతపులి కలకలం రేపుతోంది. నాగారం 300 క్వార్టర్ దగ్గర సంచరిస్తున్న చిరుతను స్థానికులు చూసి ఫిర్యాదు చేశారు. బోర్డు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. చిరుత సంచారాన్ని అటవీ అధికారులు ధృవీకరించారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఇటు కామారెడ్డి జిల్లా స్కూల్ తండాలో పెద్దపులి సంచారం బెంబేలెత్తిస్తోంది. ఆవుపై దాడి చేసి చంపేసింది. పెద్దపులి జాడ కోసం కవాల్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. సిప్పూర్ సిరికొండ మీదుగా S12 పెద్దపులి కామారెడ్డి జిల్లాకు చేరిందని అటవీ అధికారులు నిర్ధారించారు. పెద్దపులికి వేటగాల నుంచి ముప్పు లేకుండా అధికారులు నిఘా పెంచారు. పులి సంచారంతో అటవీ సమీప గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నిజామాబాద్ నగరానికి చిరుత వచ్చింది. నాగారం 300 క్వార్టర్స్లో చిరుత పులి సంచరించింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాల్ని స్థానికులు చిత్రీకరించారు. దీంతో అటవీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు ఈ నాగారం 300 క్వార్టర్స్లోని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. చిరుత జాడని గుర్తించే క్రమంలో ఇదే పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇక 300 క్వార్టర్స్తో పాటు డంపింగ్ యార్డ్ ప్రాంతంలో కూడా గతంలో చిరుత తిరిగిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. చిరుత సంచారాన్ని అధికారులు ధృవీకరించారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే చిరుత సంచారంతో జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ఇక నిన్న చిరుతని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఉన్నారు. వీడియో కూడా ఇతనే చిత్రీకరించాడు. అసలు ఏం జరిగింది? ఎన్ని గంటల ప్రాంతంలో చిరుత సంచరించింది? ఎక్కడి నుంచి ఎటువైపు? సాయంత్రం టైంలో కోతులు బాగా వరుతున్నాయని చూస్తే చిరుతపులి వచ్చి ఇక్కడనే ఈ స్పాట్లోనే ఆగి చూస్తున్నది అన్నట్టు. దానికి అది లాక్కుండుట్లా మీదకి ఎక్కరాలే, లేకపోతే ఎక్కితే వీటికి పట్టేస్తుండే. అదే మేము చూసి దానికి వీడియో తీసిన, అది కొద్దిసేపట్లో చూసింది. నాకు చూసి ఇక్కడ వెళ్ళిపోయింది ఇటు సైడ్. ఎప్పుడు రాలే, ఇది ఫస్ట్ టైం వచ్చింది. అది మేము ఆశ్చర్యచకితులం అయిపోయినాం. అది ఎట్లా వచ్చింది? అది మా అక్కడ చూసి వెళ్ళిపోయింది అన్నట్టు, భయపడి. అంటే ఇటు ముందర చాలా ఇండ్లు ఉన్నాయి. సో భయం పడుతుంది. ఎట్లా ఉంది అసలు? భయం అవుతుంటది సార్. భయం ఎందుకు ఉండదు? ఎందుకంటే పిల్లలు అంతా బయట ఎడతారు కదా, ఆడుకునే టైంలో వచ్చి అటాక్ చేస్తే ఏర్పడదు కదా. మళ్ళీ మొత్తం జంగల్ ఉంది కదా, ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. అంటే అంత దగ్గరగా చిరుతపులి ఎప్పుడైనా చూడలే ఫస్ట్ టైం. సో ఇది స్థానికులు చెప్తున్నారు. ఇక ఫారెస్ట్ అధికారులు కూడా చిరుత సంచారం ధృవీకరించారు. ఇక్కడే ఉన్నారు. సరే, అంటే నిన్న నుంచి ఈ ప్రాంతంలో సందర్శిస్తున్నారు. అసలు చిరుతపులి నిర్ధారించినట్టేనా? అది అంటే వీడియోలో చూస్తే మాత్రం క్లియర్గా చిరుతపులి లాగానే ఉంది. చిరుతపులి లాగా ఉంది. మేము నిన్న సాయంత్రం మాకు 7 o'clockకి మా రేంజ్ ఆఫీసర్ గారికి ఫోన్ వస్తే మేము ఇమీడియట్గా వచ్చినాము ఇక్కడికి. నైట్ వచ్చి ఇక్కడ అంటే నైట్ టైంలో మేము ఆనవాళ్ళు చూసినాము. ఇక్కడ ఏం ఏర్పడలేదు, కానీ వీడియోలో మాత్రం అది చిరుతలాగానే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దగ్గరనే పక్కనే డంపింగ్ యార్డ్ ఉంటుంది. పక్కన ఇక్కడ ఒక ½ కిలోమీటర్ దూరంలో డంపింగ్ యార్డ్ ఉంటుంది. కాబట్టి అక్కడ అన్ని అంటే వేస్ట్ మెటీరియల్స్ అంటే పడేసినవి ఉంటాయి కదా, చెత్త అవి తినడానికి. అప్పుడు ఇంతకుముందు కూడా ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ కూడా ఒకసారి అక్కడికి వచ్చింది. అయితే ఇది పక్కకు రెగ్యులర్గా ఇదంతా ఫారెస్ట్ కాబట్టి మేము ఆల్రెడీ నిన్న కూడా గాలించినాము. మళ్ళీ మార్నింగ్ కూడా మొత్తం పోయి వెతికొచ్చినాము. ఎక్కడన్నా ఫుట్ మార్క్స్ కానీ పాదముద్రలు కానీ అవి ఏమైనా దొరుకుతాయేమని చూసినాము. ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దామని. ఫారెస్ట్లో ఉంటే దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయలేము. అది ఫారెస్ట్ కాబట్టి దాని ఉండే ఆవాసము. ప్రజలకు లోపల పబ్లిక్లో వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేస్తే అది మనము ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి మేము ఇటు చూస్తున్నాం రెగ్యులర్గా అండ్ మానిటరింగ్ చేస్తాం. 3-4 days కంటిన్యూగా పెట్రోలింగ్ చేస్తుంటాం మేము ఇక్కడ. అంటే నివాస గృహాలకు అతి దగ్గరగా చిరుత వచ్చింది, అంటే సమీపంలో ఉంది. సో జనాలు భయాందోళన గుర్తు ఏం సూచనలు చేస్తారు? వాళ్ళకి ఎట్లాంటి హామీ ఇస్తారు? నైట్ టైం వాళ్ళందరికీ మాట్లాడడం జరిగింది. నైట్ అందరికీ మాట్లాడి అంటే ఎవరన్నా గుంపులో ఉండండి, సింగిల్గా బయటకు వెళ్ళకండి, నైట్ టైం ఎవరు బయటకు రాకండి అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక రోడ్ అడ్డం ఉంది. ఈ రోడ్డు ఇటు నుంచి అంతా ఫారెస్ట్, అటు సైడ్ ఏమో ఇండ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం వాళ్ళందరికీ మేము రెగ్యులర్గా